భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ సిద్ధమైపోతోంది మనందరి కోసం. కానీ ఇక్కడి నుంచి మనం ఫ్లైట్ ఎక్కాలన్నా, దిగాలన్నా కూడా మన టికెట్ కాస్ట్ పెరిగిపోతుంది. ఎందుకంటే ఇది గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్. గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ అంటే ఏంటి అంటే అగ్రికల్చరల్ ల్యాండ్స్‌లో కానీ లేదా వేకెంట్ ల్యాండ్స్‌లో కానీ స్క్రాచ్ నుంచి కడితే దాన్ని గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ అంటారు. సో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ని స్క్రాచ్ నుంచి కట్టారు కాబట్టి ఇది గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. దీనివల్ల మనకి టికెట్ కాస్ట్ పెరిగిపోతుంది. గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌లో ఏంటంటే కొత్తగా రన్‌వేస్, అలాగే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్స్, టెర్మినల్స్ అన్నీ కొత్తగా కడతారు. గ్రీన్ టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేయడానికి ఐటీ సిస్టమ్స్‌ని అన్నీ కొత్తగా స్క్రాచ్ నుంచి అన్నీ చేయడం వలన టెక్నాలజీ ఎనేబులింగ్ చాలా బావుంటుంది. ఇలాగే దేశంలో నోయిడా ఎయిర్‌పోర్ట్, నవీ ముంబై ఎయిర్‌పోర్ట్ ఇవన్నీ కూడా గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్స్. అలాగే ఆల్రెడీ ఫెసిలిటీ ఉండి కడితే దాన్ని బ్రౌన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ అంటారు. ఫెసిలిటీని డెవలప్ చేస్తే. ఈ ఎయిర్‌పోర్ట్‌ని 2000 ఎకరాలకి పైగా స్థలంలో 4000 కోట్ల పైగా పెట్టుబడితో జీఎంఆర్ ప్రారంభించింది. జీఎంఆర్ నిర్మించింది. ఆగస్ట్ 1న ప్రధాని మోదీ వచ్చి ఈ భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ని ప్రారంభిస్తున్నారు. మిడ్ ఆగస్ట్ నుంచి కమర్షియల్ ఆపరేషన్స్ స్టార్ట్ అవుతాయి. అయితే ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ గురించి మిక్స్డ్ రెస్పాన్సెస్ వస్తున్నాయి. ఎన్ఈడి కొత్త రోడ్ లేకపోతే గాజువాక వీళ్ళందరికీ చాలా దూరం అయిపోతుంది. టికెట్ ప్రైస్‌తో పాటు టాక్సీ ట్రావెల్ కాస్ట్ కూడా పెరిగిపోతుంది అని. మీరేమంటారు దీని గురించి?